36వ అధ్యాయం 25 నుండి చదువుదాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదను, మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. దేవుడు తన ప్రజలతో చెబుతున్న మాట. ఈరోజు గనక మనం ఇక్కడ గనక చూస్తే ఏం కనబడుతుంది? అక్కడ రాయబడిన మాటలు ఏమున్నాయి? అక్కడ బాగు చేసేదను, బాగు చేసేదను. ప్రభు మనలను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బాగు చేస్తే మాత్రమే మనిషి బాగుపడగలడు. ఒక కార్ మ్యానుఫ్యాక్చరర్ ఎలాగైతే ఆ కార్ని బాగు చేయగలడో, మనిషిని తయారు చేసిన దేవుడు మాత్రమే మనిషిని బాగు చేయగలడు. దేవుడు ఈ కూడికల్ని ఏర్పాటు చేశాడు అని చెప్పనంటే మనలను బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు బాగు చేయాలి అని చెప్పని ఎందుకు అనుకుంటున్నాడు అంటే మనుషులు పాడైపోయారు గనక. ఒక వాహనానికి ఇంజన్ ఎలాంటిదో మనిషికి కూడా హృదయం అలాంటిది. ఇంజన్ని బట్టే మోటార్ రన్ అవుతుంది, ఇంజన్ని బట్టే వెహికల్ ముందుకెళ్తుంది, ఇంజన్ని బట్టే వెహికల్ స్మూత్నెస్, వెహికల్ పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. మనిషి హృదయాన్ని బట్టే మనిషి ఆలోచనలు, మనిషి హృదయాన్ని బట్టే మనిషి దృష్టి, మనిషి హృదయాన్ని బట్టే మనిషి క్రియలు, మనిషి హృదయాన్ని బట్టే మనిషి యొక్క సాక్ష్యం. గమనిస్తున్నారా? దేవుడు బాగు చేయాలి అని చెప్పని కోరుకుంటున్నాడు అని చెప్పనంటే మనిషి పాడైపోయాడు, మనిషి పతనమైపోయాడు. మనిషి పాడైపోయాడు అని చెప్పనంటే మనిషి హృదయం పాడైపోయింది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? వింత ఏంటంటే మనుషులు ఈ హృదయ స్థితి కలిగి ఉన్న, ఈ పాడైపోయిన జీవితం కలిగి ఉన్న, పతనమైపోయిన జీవితం కలిగి ఉన్న మనుషులు దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సమస్తము కూడా ఎలాగుంది అని చెప్పనంటే అంతా ఓకే, ఎలా ఉన్నా ఓకే, అబద్ధములు ఆడటం ఓకే, అపవిత్రంగా జీవించడం ఓకే, మోసము చేయడం ఓకే, అవినీతిగా బ్రతకడం ఓకే, ఎలాగైనా సరే జీవించడం, విచ్చలవిడిగా జీవించడం ఓకే. మనిషి ఇలాంటి జీవితానికి అలవాటు పడిపోయాడు. గమనిస్తున్నారా? దేవుడు ఈ స్థితినే చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి మనుషులు ఎలాగున్నారు అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటల్లో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మనుషుల యొక్క పరిస్థితి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. చెడిపోయి ఉండెను అని చెప్పనంటే భూలోకము ఎవరిని ఉద్దేశించి చెప్పబడిన మాటలు అవి? మనుషుల్ని ఉద్దేశించి చెప్పబడిన మాటలు అవి. లోకంలో ఎవరున్నారు? మనుషులే ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? మనమే ఉన్నాం. దేవుడు చూసినప్పుడు దేవుని దృష్టికి ఎలా కనపడుందంట? చెడిపోయిందంట. చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు
వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద మనుషులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చెడిపోయిన మనిషి జీవితాన్ని చూసి, పాడైపోయిన మనిషి జీవితాన్ని చూసి, పతనమైపోయిన మనిషి జీవితాన్ని చూసి దేవుడు హృదయములో నొచ్చుకున్నాడంట. బిడ్డల్ని చూసి కానీ తల్లిదండ్రులు బాధపడినట్టుగా మనల్ని చూస్తే, మన జీవితాన్ని చూస్తే, మన క్రియల్ని చూస్తే, మన ఆలోచనలు చూస్తే, మన ప్రవర్తన చూస్తే, మనం జీవిస్తున్న విధానం చూస్తే దేవుడు కూడా దుఃఖపడుతున్నాడంట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన చూసిందేంటి అని చెప్పనంటే చెడిపోయిన హృదయం. నరుల హృదయంలోని ఊహ అంతయు కేవలము చెడ్డదిగా ఉంది అని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది. మనిషి హృదయంలో నుండి వచ్చే ఆలోచన అంతా కూడా చెడ్డదిగా ఉంది. కారణం ఏంటి అని చెప్పనంటే ఆ హృదయమే చెడిపోయిన పరిస్థితి. వాక్యము తెలియపరుస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో హృదయము అన్నిటికన్నా ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకోమని చెప్పని వాక్యము తెలియపరుస్తుంది. చదువుతారు ఒకసారి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం, అందులో చివరి కొన్ని వచనాల పై నుంచి కనుక చూస్తే 23వ వచనం చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది, దేవుని వాక్యము ఉపదేశిస్తుంది. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ హార్ట్ కండిషన్. నీ హృదయమును గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి, నీ హృదయమును భద్రపరుచుకోవాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కారణం ఏంటి అంటే ఈ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఈ హృదయంలో నుంచి మంచే రావాలి కానీ చెడు రావడానికి వీల్లేదు. మంచి ఆలోచనలే రావాలి కానీ చెడు ఆలోచనలు రావడానికి వీల్లేదు. మంచి దృష్టే మనిషికి ఉండాలి కానీ చెడు దృష్టి ఉండటానికి వీల్లేదు. మంచి క్రియలే మనిషి చేయాలి కానీ చెడ్డ క్రియలు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి హృదయం మీద ఆధారపడి ఉన్నాయి కనుక వాక్యము తెలియపరుస్తున్న మాట ఏమిటి అని చెప్పనంటే మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనుషులు డబ్బునైతే భద్రంగా కాపాడుకుంటారు, ఏమండి? వెండి బంగారాలను అయితే భద్రంగా కాపాడుకుంటారు, వారికి ఉన్న ఆస్తిపాస్తులను అయితే భద్రంగా కాపాడుకుంటారు, లేదా వారికి ఉన్న మంచి వస్త్రాలను అయితే భద్రంగా కాపాడుకుంటారు, లేదా వారికి ఉన్న విలువైన సర్టిఫికెట్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు వీటన్నిటికి మించి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. యు నీడ్ టు గార్డ్ యువర్ హార్ట్. మనిషి చెడుతనం భూమి మీద గొప్పగా ఉంది అని చెప్పనంటే, మనిషి హృదయంలో నుండి ఊహ అంతా కూడా కేవలం చెడ్డదిగా ఉంది అని చెప్పనంటే మనిషి ఏం కాపాడుకోలేదండి అంటే హృదయాన్ని కాపాడుకోలేదు. హృదయాన్ని అలా తెరిచి ఉంచేశాడు. ఎవరు పడితే వారు ఆ హృదయంలోకి వచ్చేటట్లుగా, ఏది పడితే ఆ హృదయంలోనికి అది వచ్చేటట్లుగా, ఆ హృదయం అంతా కూడా పాడైపోయేటట్లుగా మనిషి తనంతడు తానే చేసుకున్న పరిస్థితి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడి హృదయాన్ని గురించి చెబుతున్నాడు కదా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను. ఇక్కడ నుంచి చదవండి అమ్మ. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ హృదయములో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవునిలోనే జీవం ఉంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునిలోనే మనకు అవసరమైన శక్తి ఉంది,
మనకు అవసరమైన సమాధానం ఉంది, మనకు అవసరమైన సంతోషం ఉంది, మనకు అవసరమైన సమస్తము ఆయనలోనే ఉంది. దేవుడు చెబుతున్నాడు, అలాంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, అలాంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో ఆయన్ని ప్రేమించాలి. అంటే నీ హృదయంలో స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి స్థానం ఇవ్వాలి. హృదయములో అత్యంత విలువైనవి మాత్రమే మనం పెట్టుకోవాలండి. ప్రపంచంలో దేవుని కన్నా అత్యంత విలువైంది ఏదీ లేదండి. ఏ వెండి బంగారాలు కాదు, లేకపోతే ప్రపంచంలో ఉన్న ఏ ప్రాముఖ్యమైన అంశాలు కూడా కాదు, లేకపోతే డబ్బు కాదు, లోక జ్ఞానం అసలే కాదు. ప్రపంచంలో ఏది కూడా దేవునితో సమానమైనది కాదు. మన హృదయంలో దేవుడు ఉండునట్లుగా దేవుడు మనల్ని రూపించాడు. గమనిస్తున్నారా? మన హృదయంలో ఆయన నివసించున్నట్లుగా, ఆయన పట్ల ప్రేమ ఉండునట్లుగా దేవుడు మనల్ని రూపించాడు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, దేవుడు మన హృదయంలో ఆయన నివసించినప్పుడు మన నోటి వెంట జీవధారలు వస్తాయంటే మనం మాట్లాడే మాటలు. ఈరోజు మనుషుల మాటలు చూస్తే నిలకడలేని మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే మోసపూరితమైన మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే అభ్యంతరకరమైన మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే ఇతరులను చంపేసే మాటలు, మనుషుల మాటలు కనుక చూస్తే ఇతరులను రెచ్చగొట్టే మాటలు, విభేదాలు సృష్టించే మాటలు, వివాదాలు సృష్టించే మాటలు. గమనించండి, మాటల ద్వారా జీవితాలని కట్టొచ్చు, ఇదే మాటల ద్వారా జీవితాలని కూల్చివేయొచ్చు. గమనిస్తున్నారా? మన హృదయం కనుక సరిగ్గా లేకపోతే మన నోటి వెంట వచ్చే మాటలు కూడా సరిగ్గా ఉండవు. మన హృదయం కనుక సరిగ్గా లేకపోతే మనం చేసే క్రియలు సరిగ్గా ఉండవు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు కోరుకుంటున్నాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పని రాయబడి ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహింపరచవలనని చెప్పని వాక్యంలో రాయబడి ఉంది. ప్రజలు మనల్ని చూసినప్పుడు సత్క్రియలు కనపడాలి. అంటే మంచి క్రియలు, అంటే మనుషుల ముందు మంచి క్రియలని కాదు. కొంతమంది మనుషుల ముందు మంచి క్రియలు చేస్తారు, మనుషుల వెనకాల చేయవలసిందంతా కూడా చేస్తూ ఉంటారు. మనుషుల ముందు అందరికీ కనపడే విధంగా చేసే మంచి క్రియలు కొన్ని అయితే, మనుషుల వెనకాల చేసే దౌర్భాగ్యమైన క్రియలు, దుర్మార్గమైన క్రియలు చాలా ఎక్కువ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు అని చెప్పన్నప్పుడు అది బయట అందరు కనపడే విధంగా అన్నా, రహస్యములో అన్నా, నీ హోల్ పర్సనాలిటీ, నీ మొత్తము జీవితం ఎలాగుండాలి అని చెప్పనంటే, మనుషులు చూసినప్పుడు నీ జీవితంలో సత్క్రియలు కనపడాలి. ఆ క్రియలు దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనుషుల్లో సత్క్రియలు కనపడుతున్నాయా? ఏవో కొన్ని సత్క్రియలు, ఏవో కొన్ని మంచి పనులు, ఏదో నువ్వు కాస్త అన్నదానాలు చేసినంత మాత్రాన, లేకపోతే ఎవరికో పేదవారికి కొంత సహాయం చేసినంత మాత్రాన నువ్వు మంచివాడివి, మంచిదానివి అయిపోవు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన జీవితం అంతా కనుక చూస్తే ఎలా ఉంది? మిళితమైపోయి ఉందా? మంచి చెడుతో మిక్సప్ అయిపోయి ఉన్నామా? లేకపోతే సత్క్రియలు మన జీవితంలో కనబడుతున్నాయా? మన హృదయం సరిగ్గా లేనప్పుడు మన నోటి మాటలు మాత్రమే కాదు, మన క్రియలు కూడా పాడైపోతాయి. మన క్రియలు ఇతరులకు హాని చేసే క్రియలుగా ఉంటాయి. దేవుడు చెబుతున్నాడు కదా పాత నిబంధన గ్రంథములో, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పిన వాక్యం రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో కనుక మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని చెప్పనని రాయబడి ఉంది. దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పని రాయబడి ఉంది. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. ఎంత ప్రేమాస్వరూపి అని చెప్పనంటే, చెడ్డవారిని సైతం ప్రేమించేవాడు, శత్రువుల్ని సైతం ప్రేమించేవాడు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని సైతం ప్రేమించేవాడు, ప్రతి ఒక్కరి పట్ల కృప చూపించేవాడు. అంత మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు మనము ఎవరి వాక్యమైతే వింటున్నామో ఆ దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఇతరుల పట్ల ఎలాంటి వైఖరి మనం చూపించాలని చెప్పని కోరుకుంటున్నాడు? ప్రేమ కలిగిన వైఖరిని మనం చూపించాలని చెప్పని కోరుకుంటున్నాడు.
ఈరోజు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అది ఎవరైనా సరే ఈరోజు పరస్పరం ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధాలు ఉంటున్నాయండి, ఎలాంటి బాంధవ్యాలు ఉంటున్నాయండి, ఎలాంటి మరి ప్రేమలు ఉంటున్నాయండి, ఎలాంటి అనుబంధాలు ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా ఒకరికి ఒకరు హాని చేసుకునే పరిస్థితి, ఎక్కడ చూసినా ఒకరికి ఒకరు మరి హింసించుకునే పరిస్థితి. సహోదర ప్రియ సహోదరి, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము పగ పెరిగిపోతున్న పరిస్థితి. ఏ విధంగా ఇంకొకరికి హాని చేయాలి, ఏ విధంగా ఇంకొకరికి హాని చేయాలి. ఈరోజు ఒక ప్రొడక్ట్ లేదా ఒక ఫ్రూట్ తీసుకోవాలనుకున్నా సరే, మరి ఇక్కడ సంగతి నాకు తెలియదు కానీ సిటీస్లో ఒక ఫ్రూట్ తీసుకోవాలన్నా, ఒక పండు కొనాలన్నా ఆ పండు ఎన్ని కెమికల్స్ తోటి తయారైందో తెలియని పరిస్థితి, ఆరోగ్యకరంగా తినే పరిస్థితి కాదు. అంటే ఎక్కడ చూసినా కూడా ఏమొచ్చేసింది, మోసం వచ్చేసింది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అక్రమం. ఇవన్నీ కూడా ఏంటండి, క్రియలు. లంచగొండితనం, బలాత్కారము, ఇవన్నీ కూడా ఏంటండి, క్రియలు. దేవుడు మన నుంచి ఆశిస్తుంది అది కాదు ప్రియ సహోదర ప్రియ సహోదరి. మన జీవితంలో సత్క్రియలు కనపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులకు హాని చేసే క్రియలు కాదు, ఇతరులకు మేలు చేసే క్రియలు. ఈరోజు దేవుని బిడ్డలు చెప్పుకుంటున్న చాలామంది ఇతరులకు మేలు చేస్తున్నారా, ఇతరులకు కీడు చేస్తున్నారా? ఇతరులకు మేలు చేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారా, ఇతరులకు కీడు చేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారా? కనీసం మనస్సాక్షి గుచ్చుకోవట్లా చాలామందికి. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎలాగ దేవుని బిడ్డలం అవుతామండి? మన మనస్సాక్షి మనమే దోషారోపణ చేయనప్పుడు, తప్పు చేస్తున్నా ఇది తప్పని చెప్పానని ఫీలింగ్ కూడా రానప్పుడు, ఏమాత్రము దుఃఖము లేనప్పుడు, ఏమాత్రం బాధ లేనప్పుడు, ఏమాత్రము జాలి లేనప్పుడు మనం ఎలాగా దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంది ప్రియ సహోదర ప్రియ సహోదరి. నేరాలు పెరిగిపోతున్నాయి, ఘోరాలు పెరిగిపోతున్నాయి అని చెప్పనని బాధపడుతున్నాం, ఉపన్యాసాలు వింటున్నాం, ఎన్నెన్నో చర్యలు రావాలి, ఎన్నెన్నో చట్టాలు రావాలని చెప్పని బాధపడుతున్నాము, మాట్లాడుకుంటున్నాం. కానీ వీటన్నిటికి కారణమైన దాన్ని తీసేస్తున్నామా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి? ఎవరన్నా సినిమాలను బ్యాన్ చేస్తున్నారు ఈరోజు. ఎలాంటి సినిమాలను బ్యాన్ చేస్తున్నారు? అపవిత్రంగా చూపించే సినిమాలని బ్యాన్ చేస్తున్నారు ఈరోజు. బ్యాన్ చేయట్లా. యూట్యూబ్కి ఎంతవరకు ఫిల్టర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్కి ఎంతవరకు ఫిల్టర్స్ ఉన్నాయి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు, సామాన్యులు మొదలుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వరకు అనేకులు ఈరోజు అపవిత్రతకు బానిసలుగా ఉన్నారు ప్రియ సహోదర ప్రియ సహోదరి. దృష్టి చెడిపోయింది. దృష్టి చెడిపోయాక ప్రియ సహోదర ప్రియ సహోదరి, క్రియలు చెడిపోకుండా ఎలా ఉంటాయి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు కదా, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను గుర్తు చేస్తున్నాడు. మీరు విన్నారు కదా, వ్యభిచరింపకూడదు అని మీరు విన్నారు కదా. అయితే నేను చెబుతున్నాను, ఒక స్త్రీని మోహపు చూపుతో ఒకడు చూశాడు అని చెప్పనంటే ఆ క్షణములోనే వ్యభిచరించావు. వింటున్నారా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన క్షణమున ఆ స్త్రీతో ఈ వ్యక్తి ఏం చేశాడంటే మనసులో వ్యభిచరించాడు. నీ భార్య కాని ప్రతి వ్యక్తి కూడా పరాయి స్త్రీయే. వాక్యం తెలియపరుస్తుంది, పరాయి స్త్రీని తల్లిలాగా చూడాలని, పరాయి స్త్రీని పరిశుద్ధంగా చూడాలని, పరాయి స్త్రీని అక్కలాగా చూడాలని, పరాయి స్త్రీని చెలిలాగా చూడాలని, పరాయి పురుషుని తండ్రిలాగా చూడాలని, పరాయి పురుషుని అన్నలాగా చూడాలని, పరిశుద్ధంగా పవిత్రంగా చూడాలని. ఈరోజు ఉన్న వాతావరణం, ఈరోజున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా అండి? ఆ విధంగా లేవు. అపవిత్రతకు ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఈరోజు అనేక మంది కళ్ళతోటి పాపము చేస్తూ దేహమంతటిని కూడా పాపముతో నింపుకుంటున్నారండి. ప్రియ సహోదర ప్రియ సహోదరి, మనిషి జీవించేదానికి, మనిషి చేసే క్రియలకి బహుమానం ఉంది, జీతం ఉంది అని చెప్పిన వాక్యము తెలియపరుస్తుంది. ఎవరైతే చెడిపోయిన హృదయము కలిగి ఈ విధమైన ఆలోచనలు, ఈ విధమైన దృష్టి, ఈ విధమైన క్రియలు చేస్తూ జీవిస్తారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా వారు చేస్తున్న క్రియలకు పర్యావసానము ఈ లోకములో బ్రతికుండగానే అనుభవించాల్సిందే. వాక్యము చనిపోయిన తర్వాత పరిస్థితి కూడా చెబుతుంది. అయితే బ్రతికుండగానే వీ హ్యావ్ టు
బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క దుష్పరిణామాల్ని ఖచ్చితంగా ఒక వ్యక్తి అనుభవించాల్సిందే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా మా ఇల్లు బాగాలేదండి, మా వంటగది బాగాలేదండి, మా మంచాలు బాగాలేదండి, లేకపోతే మా ఫ్రిడ్జ్ ఉండాల్సిన స్థానం ఇది కాదండి, మా కిటికీ ఉండాల్సిన స్థానం అది కాదండి, నేను ఇల్లు మార్చేస్తానండి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి బుద్ధి మారినంత వరకు మనిషి పరిస్థితులు మారవు. కారణం ఏంటి అని చెప్పనంటే, ఈ చెడిపోయిన హృదయం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా శాపాన్ని అనుభవిస్తూ బ్రతకాల్సిందే. శాపము మనిషికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. శాపము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. శాపము మనిషికి భారాన్ని తీసుకొస్తుంది. శాపము మనిషికి భయాందోళన తీసుకొస్తుంది. శాపము మనిషిని బ్రతికుండగానే నిలువన చంపేస్తుంది. ఈ శాపము మనిషిని మరణం వైపు, నిత్య నరకాగ్ని వైపు, దేవుని తీర్పు వైపు నడిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు ఈ పరిస్థితిలో ఉన్న మనిషిని చూసి నొచ్చుకున్నాడు. ఇలాంటి క్రియలు చేస్తున్న మనిషిని చూసి దుఃఖపడుతున్నాడు. అయ్యో, నా బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉన్నారే, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారే, ఇలాంటి ఘోరమైన, దుర్భరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారే, ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన వాళ్ళు శాపాన్ని అనుభవిస్తున్నారే అని చెప్పనని దేవుడు దుఃఖపడుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ దేవుడు నా బిడ్డల్ని ఎలాగైనా రక్షించాలి, నా బిడ్డల్ని ఎలాగైనా రక్షించాలి అన్న ఒక దృఢ సంకల్పముతోటి పరలోకాన్ని విడిచి ఈ లోకంలోనికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, మహా గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు సమస్తాన్ని విడిచి మన కొరకు తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎవరిగా? యేసు క్రీస్తు ప్రభువుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ యెహెజ్కేలు గ్రంథం 36:25లో రాయబడిన మాటలు దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? చదవండి మరలా. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మనిషి ఏమైపోయాడండి? అపవిత్రుడైపోయాడు. తన హృదయ స్థితి, తన హృదయంలో ఉన్న పాపము మనిషిని అపవిత్రుడిగా చేసింది. దేవుడు తప్ప అపవిత్రతలో ఉన్న మనిషిని పవిత్రుడిగా, పరిశుద్ధునిగా మార్చలేరండి. హల్లెలూయా. కాబట్టి ఆయన చెబుతున్నాడు, ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ అండ్ యూ విల్ బి క్లీన్. నేను నీ అపవిత్రత యావత్తు నేను తీసివేస్తాను, నూతన హృదయము నీకు ఇస్తాను. అక్కడ చదవండి అమ్మా. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. చదవండి. నా ఆత్మను మీ యందు ఉంచి, నా ఆత్మను మీ యందు ఉంచి, నా కట్టడలను అనుసరించువారుగాను, కట్టడలను అనుసరించువారుగాను, నా విధులను గైకొనువారుగాను, నా విధులను గైకొనువారుగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటండి? మీ మీద నా ఆత్మను కృమ్మరించెదను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషిని మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. మనిషి హృదయాన్ని మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఈరోజు చాలా ట్రాన్స్ప్లాంటేషన్స్ వచ్చేసినాయి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వచ్చేసింది. కానీ ఈ హృదయ మార్పిడి అనేది, ఈ మనస్సు మార్పిడి అనేది అంతకన్నా లోతైంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ కూడా మనిషి మనస్సును మార్చలేడు, మనిషి హృదయాన్ని మార్చలేడు, మనిషి బుద్ధిని మార్చలేడు, మనిషి జీవితాన్ని మార్చలేడు. కేవలము మిమ్మల్ని, నన్ను సృజించిన సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే మన హృదయ పరిస్థితిని మార్చగలడు. అందుగురించనే మీ రాతి హృదయమును తీసివేస్తాను. అనేకుల హృదయం ఎలాగుందండి? రాతి హృదయము. కఠినమైన పనులు చేసి కూడా కొంతమంది ఎంత క్రూరంగా ఉంటారో, కఠినమైన పనులు చేసి కూడా, కఠినమైన నేరాలు చేసి కూడా ఏమాత్రం ఫీలింగ్స్ లేకుండా ఉంటారు. తప్పులు చేస్తూ, పొరపాట్లు చేస్తూ అలవాటైపోయి
ఘోరమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఏమాత్రము కూడా చలించకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి హృదయం అంటే ఇది రాతి హృదయము, రాతి హృదయము. దేవుడు అంటున్నాడు కదా, ఆ రాతి హృదయాన్ని నేను తీసివేస్తాను, మాంసపు హృదయం అంటే సున్నితమైన హృదయము. సున్నితమైన హృదయము నొప్పి తెలుస్తుంది. సున్నితమైన హృదయం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు తప్పు చేస్తే ఆ సున్నితమైన హృదయం స్పందిస్తుంది, తప్పును సరి చేసుకుంటుంది, తప్పును దిద్దుకుంటుంది, దేవునితో మనుషులతో సమాధాన పడుతుంది. హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తున్నాడు, మీ హృదయాన్ని నేను మారుస్తాను, మీ హృదయాన్ని నేను మారుస్తాను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను గైకొను వారుగా చేస్తానంటే దేవుని మాట వినేవారుగా చేస్తాను. హల్లెలూయా. మంచి చేసేవారుగా చేస్తాను. దేవుని మాట వినడం అంటే మంచి చేయడమేనండి. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయమని చెప్పడు. దేవుడు ఎవరికి కూడా బలాత్కారం చేయమని చెప్పడు. దేవుడు ఎవరికి కూడా హాని చేయమని చెప్పడు. దేవుడు ఎవరికి కూడా మరి అవమానించమని చెప్పడు. దేవుడు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా మనిషి మేలు కొరకే చెప్తాడు, మనిషికి మేలే చేస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు చెబుతున్నాడు కదా, నీ హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను, నా ఆత్మను నీలో ఉంచి నా కట్టడలను గైకొనువానిగా చేస్తానంటే నా మాట వినే వ్యక్తిగా చేస్తాను, నా మాటకు స్పందించే వ్యక్తిగా చేస్తాను, నా మాటకు లోబడే వ్యక్తిగా చేస్తాను. ఐ విల్ మేక్ యు ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తాను. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకునే అనేక మంది సేవకులు ఒకప్పుడు దుర్భరమైన జీవితాన్ని జీవించిన వారే, నాతో సహా. ఒకప్పుడు పాడైపోయిన జీవితాన్ని జీవించిన వారే, చెడిపోయిన జీవితాన్ని జీవించిన వారే. కానీ ప్రభువు దర్శించడాన్ని బట్టి వారి హృదయం మారింది, వారి జీవితం మారింది, వారి క్రియలు మారినాయి, వారి సాక్ష్యం మారింది. అందుకనే ప్రభువుని ప్రకటించకుండా ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ సువార్త సభలు, ఈ ఉజ్జీవ సువార్త సభలు మతాన్ని మార్చడం కోసం కాదు, కానీ మనిషిని మనిషిగా మార్చడం కోసం, మనిషి మనస్సును మార్చడం కోసం, మనిషిని నరకము నుండి, మరణము నుండి, దేవుని తీర్పు నుండి తప్పించి పరలోక రాజ్య వారసునిగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చడం కోసం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన మనకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి చేసినట్టు తెలుసా అండి? సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు. చేతకాక కాదండి, సర్వశక్తి కలిగిన దేవునికి చేతకాకపోవడం ఏంటండి? తెలియని మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్పనంటే సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే లోపము లేనివాడు, దోషము లేనివాడు, నిందారహితుడు, నిష్కళంకుడు, పరిశుద్ధుడు అనేవాడు ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే, జన్మించిన వారు ఎవరన్నా ఉన్నారు అని చెప్పనంటే అది యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకెవ్వరూ లేరండి. హల్లెలూయా. ఎంతోమంది ఎన్నో రకాలుగా నిందలు వేసిన, ఎంతోమంది ఎన్నో విధాలుగా అవమానించిన ప్రభువులో ఏ దోషము నిరూపించబడలేదు. అభియోగాలు ఉన్నాయి కానీ ఏ ఒక్కటి నిరూపించబడలేదు. కారణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. యథార్థమైన నీ ఒప్పుకోలు ఈ జీవితానికి స్వస్థతనిస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ మీద ఆయన ఆత్మను కృంభరించే విధంగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా మధ్యలో ఉన్నారు, మీకు స్తోత్రం. మళ్ళీ ఆహ్వానిస్తున్నామయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని మా మధ్యకి ఆహ్వానిస్తున్నామయ్యా. మీ దేవదూతలు ఆహ్వానిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మతో ప్రభు నింపండి. ఈ గ్రౌండ్ అంతా, ఈ ఆవరణంతా కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకున్న అపవాదిక ప్రతి క్రియని యేసు ఎంతమంది అయితే యథార్థంగా ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ప్రభు ఈ రోజు బలపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నీకు సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.